గురుకులంలో మరో విద్యార్థి మృతి. సీఎం సొంత జిల్లాలో ఘటన. కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన బాలుడు. మృతిపై పలు సందేహాలు. కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు. పరిగి హాస్పిటల్ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు. గురుకులాలల్లో విద్యార్థులు చనిపోయేది కంటిన్యూ ప్రాసెస్. ప్రతి నెల ఏదో ఒక దగ్గర, సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, విద్యార్థి రాత్రి పూట పడుకున్నాడంట, పొద్దుగా లేచేసరికి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఏం జరిగింది మరి అక్కడ? ఆ హాస్టల్ వాటిని ఏం బాధ్యత తీసుకుంటున్నాడు? ఏం జరుగుతున్నది అర్థం కాదు. మొత్తం అసలంతా భయాందోళనకు గురైతా ఉన్నారు. గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకి నిద్ర పడతలేదు. ఏదో ఒక ఘటన ఈ 14 నెలల నుంచి వెళ్ళి మరి ఎందుకు ఇలా జరుగుతా ఉన్నది? ఎందుకు సెటిలేట్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించలేకపోతా ఉన్నారు? ఇప్పటి వరకు ఎక్కడైనా 29 రాష్ట్రాలలో ఎక్కడైనా జరిగిందా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలల వరకు ఇంతవరకు మంత్రిని కేటాయించకపోవడానికి ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు ఇక్కడే జరుగుతూ ఉంది తెలంగాణలో? ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు? ఎప్పుడో కడతాం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పి ఇప్పుడున్న వాటన్నిటిని కూడా అనివార్యం చేస్తూ, పిల్లల బతుకుల్ని ఆగవాగం చేస్తూ, ఆ ఇంటిగ్రేటెడ్ మీరు గట్లో ఏమో కానీ ప్రహరీ కూడా చక్కగా లేవు. ఎవడొత్తో తెలవదు, ఎవడి పోతడో తెలవదు. ప్రైవేటు వ్యక్తులు. ఫుడ్ పాయిజన్, ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఘటన. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న మీద పడి ఏడుతున్నారు సోషల్ మీడియాలో. ఆ చనిపోయినటువంటి విద్యార్థి మీద పడి, బాడీ మీద పడి ఏడుస్తుంటే ఆ ఘటన అసలు తరుక్కుపోతా ఉన్నది. తరుక్కుపోతున్నటువంటి సంఘటన ఉన్నది. ఇక ఈ తిండి మేము తినలేం, తెలంగాణ హైదరాబాద్ ఈ తిండి తినలేమంటూ అన్నం గిన్నెతో విద్యార్థులు నడి రోడ్డు పైన ధర్నాకు దిగారు. నగరంలోని దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్లో దుస్థితి పరిస్థితి. ఇంకెన్ని రోజులు ఓపిక పడతారు? ఎన్ని రోజులు ఓపిక పడతారు చెప్పుర్రి? ఆ గిన్నె వాటికొచ్చి రోడ్డు మీద కూర్చొని దిల్సుఖ్ నగర్ లోనే సిటీలో ఏడో మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో, లేకపోతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా కాదు అది. ఏదో సిటీలో దిల్సుఖ్ నగర్ బీసీ హాస్టల్లో గిన్నె పట్టుకొని వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్లు. అసలు ఈ విషయాల మీద మాట్లాడరు. ఈ విషయాల మీద ఇంతవరకు స్పందించింది లేదు, ఏమి చేసింది లేదు. మరి దేనికోసం అండి బాబు? చక్కగా హాస్టల్లే బాగు చేయలేకపోతే, విద్యార్థుల బతుకుల్లే బాగు చేయలేకపోతే ఆ కుటుంబానికి తెలుస్తుంది బాగా. ఎట్లా చనిపోయిన నా కొడుకు రేపు పొద్దుగాల చదువుకొని నా కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడు, చేతికి రాబోతా ఉన్నాడు కొడుకు, చక్కగా చదువుకుంటా ఉన్నాడు కొడుకు, ఇవాళ చచ్చిపోయి శవం లాగుంటే ఏంది ఆ పరిస్థితి చెప్పురు? ఏడవ కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే విద్యార్థి మృతి చెందితే ఇక అక్కడ ఏదో పోలీసు వాళ్ళని పెట్టి పంచాయతీ కాకుండా దాన్ని కామ్ చేసి అక్కడికి వెళ్ళి దాన్ని హైలైట్ చేయకుండా ఎంతమందిని చంపుతారు ఇట్లా? ఎంతమంది చనిపోవాలి ఇట్లా చెప్పుంటే? విద్యార్థులు ఎంతమంది చనిపోవాలి? అయినా కూడా మార్పు లేనటువంటి ప్రభుత్వం, చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం. వేరే ఏమి ఇయ్యకు, నువ్వు అవసరం లేదు. 2500 మహిళలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు స్కూటీలు ఇయ్యకు, తులం బంగారం ఇయ్యకు. మీ వల్ల కదా అవన్నీ ఇవ్వకండి. కనీసం ఇళ్ళకన్నా చక్కగా భోజనం పెట్టి అలా బాగోగులేంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏం జరుగుతా ఉంది కొంచెం పటిష్టమైన చేయరాదు. ఇది ఒకటో రెండో కాదండి. ఎందుకు మాట్లాడుతూ ఉన్నామనంటే ఒకటో రెండో కాదు, వరుస ఘటనలు. గురుకులాలు అంటే మంచి పేరుండేది. గురుకులాల్లో సీట్ వస్తే మంచిగా ఆనందపడేది ఆ ఊరు కూడా, ఆ గ్రామం ఆనందపడేది. అరే ఆ పిల్లడికి గురుకులాల సీట్ వచ్చింది, షబాస్, మంచిగా ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటాడు, గురుకులాల్లో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అనేటటువంటి భరోసా ఉండేది. ఇలా గురుకులాలంటే భయపడేటటువంటి స్థితికి తీసుకొచ్చారు. గురుకులాలంటే నిద్రపోతలేరు తల్లిదండ్రులు, నిద్రపోతలేరు. ఇప్పటికైనా సరే కనువిప్పు కలుగుతుందా? లేకపోతే మాకు అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం అట్లనే ముద్దు నిద్రపోతుందా? గురుకుల విద్యార్థుల విషయంలో, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తు విషయంలో మరి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.